స్టేజ్ ఫియర్ ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీకు భయం వేసిందా? లేదా మీకు ఎప్పుడైనా కొత్త పదార్థాలు అంటే ఏమైనా ఫుడ్ కావచ్చు, ఏమైనా కొంచెం నేర్చుకోవడం కావచ్చు, గిటార్ ఎప్పుడైనా నేర్చుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది, తర్వాత ఈజీగా అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఫుడ్ అంటే కొంచెం వెరైటీ రకాల కొత్త తినే పదార్థాలు ట్రై చేయడం, అలాగే మీకు ఏంటంటే కొంచెం డౌట్గా ఫీల్ అవుతారు. బ్రెయిన్ ఏంటంటే డిస్కంఫర్ట్ జోన్లోకి రానికుండా ఆపుతుంది. ఎలా అంటే కొన్ని తెలియని విషయాలు ఏవైతే ఉంటాయో, కష్టమైన విషయాలు ఏంటంటే మనకు చికాకు పెడతాయి, కథాయిస్తాయి, ఇదేంటంటే మనకు నచ్చవు. ఈ ఫీలింగ్స్ నుంచి మనం దాటి ముందుకు వచ్చినప్పుడు మన బ్రెయిన్లో ఏంటంటే కొత్త కనెక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. కొత్త కనెక్షన్స్ అనేవి ఫామ్ అయినప్పుడు మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే డిస్కంఫర్ట్ జోన్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంది, మీరు దీన్ని ఒక రకంగా అలవాటుగా ఎలా చేసుకుంటారు, అది ఎంబ్రేసింగ్ ర్యాండమ్నెస్ కావచ్చు, ఇంజనీరింగ్ యువర్ ఎన్వైరన్మెంట్ కావచ్చు, కొత్త కొత్త విషయాలు ట్రై చేస్తూ కొత్త చోట్లకు వెళ్తూ మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలరు. ఇంకోటి ఏంటంటే 7 రకాలుగా మీరు ఎలాగ ఈ డిస్కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు. 7 ways. నేను ఇవాళ నెక్స్ట్ 5 minutes మాట్లాడకపోతున్నాను. కింద లింక్లో ఉన్న డిస్క్రిప్షన్ మీకు నచ్చిన పార్ట్కి వెళ్ళి స్కిప్ చేయొచ్చు. మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పవన్ మాచిరాజు. సో నేను చెప్పినట్టు మన బ్రెయిన్స్ అనేవి ఈ డిస్కంఫర్ట్ జోన్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మనకి ఎదుగుదల ఎప్పుడైతే ఉంటుందో మన గీసుకున్న గిరి నుంచి దాటినప్పుడే మన ఎదుగుదల అనేది ఉంటుంది. సో మన బ్రెయిన్స్ అనే ఒక రకంగా సుఖానికి అలవాటు పడిపోయి ఒక చోటని ఉండడం ఒక అలవాటుగా చేసుకున్నాయి. కంఫర్ట్ జోన్ అంటే ఒక కంప్లీట్గా కరెక్ట్గా చేయాలని కాదు, నేను తప్పులు చేసుకుంటూ ఉంటూ దాన్ని ఒక రకంగా అలవాటు చేసుకుంటూ ఉంటూ మనము ఇదేంటంటే డిస్కంఫర్ట్ జోన్ పునాది అనేది వేస్తుంది అనమాట. ఈ కష్టమైన పనులు చేసుకోవడం వల్ల మనం ఒక రకంగా అలవాటుగా మార్చేస్తుంది. దీనివల్ల మనం అనేది జీవితంలో ఎదుగుతాం. ఈ డిస్కంఫర్ట్ జోన్ అనేది ప్రతి వ్యక్తికి మారుతూ ఉంటుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి, వాళ్ళ గిరి ఎంత పెద్దగా ఉందో, వాళ్ళ బౌండరీస్ బట్టి ఈ జోన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా బాస్ అనుకో, మీ ఫ్యామిలీ మెంబర్స్కి టైం ఇవ్వలేకపోతున్నారు, ఇది కూడా ఒక రకంగా ఇన్సెక్యూరిటీ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎప్పుడైతే మీరు కష్టమైన విషయం దాటుకొని వస్తారో మీరేంటంటే బలంగా అవుతారు. ఏంటంటే కొత్త విషయాలు స్ట్రాటజీస్ అనేవి తెలుసుకుంటారు. ఇంక్రీజ్ రెసిలియన్స్, తట్టుకునే సామర్థ్యం అనేది ఒక రకంగా పెరుగుతుంది. దీన్ని ఓవర్కమ్ చేస్తారు. ఎక్స్పాండెడ్ స్కిల్ సెట్ అంటే ఈ కొత్త విషయాలు, కొత్త భాష కావచ్చు, కొత్త స్కిల్స్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు మీ డిస్కంఫర్ట్ జోన్ నుంచి మీ నచ్చని వాటికి వెళ్ళినప్పుడు. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ డిస్కవరీ, నిన్ను నువ్వు అనేది కనిపెట్టుకుంటావు అనమాట. నీ స్ట్రెంగ్స్ అనేవి ఒక రకంగా బయటపడతాయి, దేనికి నువ్వు వీక్నెస్గా ఉన్నావు, ఇలా నువ్వు అనేవి నీ పొటెన్షియల్ అనేది నీకు తెలియదు. ఒక రకంగా నీకంటే చాలా పెద్దది. కొన్ని విధాలని నీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ యువర్ ఎన్వైరన్మెంట్. ఇందులో ఈ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ ఏంటంటే నిన్ను ఛాలెంజ్ చేస్తారు. ఒక రకంగా ఛాలెంజ్ నెట్వర్క్ అంటారు. ఇందులో నేను ఏంటంటే వాళ్ళని దొబ్బుతూ ఉంటారు, ఎందుకంటే నేను వాళ్ళ స్థాయికి నువ్వు ఉండవు కాబట్టి. సో వాళ్ళ స్థాయికి నిన్ను తేడానికి వాళ్ళు నేను ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. దీన్ని ఛాలెంజింగ్ నెట్వర్క్ అంటారు. ఇన్ఫర్మేషన్ ఒయాసిస్ ఏంటంటే చుట్టుపక్కల నీకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ నుంచి నువ్వు నేర్చుకోవడానికి, ఒకటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి, బ్రెయిన్ ఒక రకంగా ఎదగడానికి అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఇలాంటి చుట్టుపక్కల వ్యక్తులు ఉన్నప్పుడు. ఇంజనీరింగ్ యువర్ ఎన్వైరన్మెంట్ ఎలా అంటే ఎంబ్రేసింగ్ త్రూ ర్యాండమ్నెస్, ఒకటే ఖచ్చితమైన దిశలో వెళ్లకుండా కొత్త కొత్త విషయాలను ట్రై చేస్తూ ఉండు. వేరే క్లాసులకు వెళ్ళడము, కొత్త పరిచయాలు చేసుకోవడం, తెలియని వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏంటంటే నేను ఒక రకంగా వాళ్ళ శక్తి సామర్థ్యాల నుంచి నువ్వు నేర్చుకుంటావు. నీ స్ట్రెంగ్స్ అనేవి బయటపడతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ట్రావెల్ హ్యాక్, వేరే చోట్లకి వెళ్ళడం వల్ల వాళ్ళ కొత్త భాష నేర్చుకుంటావు, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు అని నువ్వు అనేది తెలుసుకుంటావు అనమాట. ఫెయిల్ ఫార్వర్డ్, నువ్వు తొందరగా ట్రై చేసి తొందరగా ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే నీకు కాంబినేషన్ అనేది దొరుకుతుంది అనమాట సక్సెస్ కోసం. సో ఇలాగా నువ్వు డిస్కంఫర్ట్ జోన్లోకి నువ్వు వెళ్ళగలవు, వెళ్ళి బయటికి కూడా రాగలవు. ఒక రకంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఒకటే చోట కాకుండా ఏంటంటే మీకు ఒక తెలియని డెస్టినేషన్ వైపు అనేది తీసుకెళ్ళిపోతుంది అనమాట. మెంటర్షిప్, నీకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నుంచి నువ్వు నేర్చుకునే వాళ్ళు
నీలానే ఇంకొక నేర్చుకునే వాడు ఉంటారు కదా, వాళ్ళ నుంచి నువ్వు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ కళ్ళద్దాలు నువ్వు పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దృష్టి నుంచి నువ్వు అర్థం చేసుకోగలవు. వాళ్ళు ఎలా విషయాన్ని అర్థం చేసుకో. ట్రైఫెక్టా అంటే ఒక వ్యక్తి ఉంటాడు నిన్ను ప్రేరేపించేవాడు, రెండో వ్యక్తి ఉంటాడు నీకు అలా చేయి ఇలా చేయి అని చెప్పి కరెక్ట్గా దారి చూపిస్తాడు, మూడో వ్యక్తి ఏంటంటే రెండు చెప్తాడు. వీళ్ళని నువ్వు గమనించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుసుకున్నప్పుడు ఏంటంటే నీ మొత్తం పిక్చర్ అనేది ఒక రకంగా బయటపడుతుంది. నీ స్ట్రెంగ్స్ వీక్నెస్ అనేది నువ్వు గుర్తించడం వల్ల ఏంటంటే ఈ డిస్కంఫర్ట్ జోన్ నుంచి త్వరగా బయటకు వచ్చి దాని నుంచి ఎదిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. 7 ways చెప్తాను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి. ఫస్ట్ ఏంటంటే డూ థింగ్స్ ఎవ్రీడే డిఫరెంట్లీ. మీరు రోజు టీవీ చూడడం దగ్గర నుంచి అన్నం తినేదాని వరకు కాసేపు మీరు బ్రేక్ తీసుకొని మీకు ఏవైతే ఈ కంఫర్టబుల్ ఏవైతే ఈ రొటీన్ ఉందో మీరు రోజు దినచర్య దాని నుంచి కాసేపు ఫోన్ పక్కన పెట్టి గమనించండి. మీకు ఒక రకంగా ఎక్కువగా ఆనందం ఇచ్చేవి ఏవి ఉన్నాయో అది గమనించుకోవడం వల్ల కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావచ్చు. ఒక రకంగా న్యూ డైట్ ఏంటంటే మంచి ఫ్రెష్ హెల్దీ వెజిటేబుల్స్ తీసుకోవడం ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, చప్పగా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఒకవైపు ఏంటంటే జంక్ ఫుడ్ తీయగా ఉంటుంది. దీని నుంచి నువ్వు బయటకు వచ్చి నీ డైట్ కంట్రోల్ చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళి నెక్స్ట్ లెవెల్ వర్కౌట్స్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ బరువు తీసుకొని మీరు జిమ్ అనేది కొట్టడం, బాడీ బిల్డ్ చేయడం అలా చేయొచ్చు. మీరు క్రియేటివ్ ఏంటంటే నువ్వు ఏంటంటే క్రియేటివిటీగా మారాలి, ఎక్స్పెరిమెంటేషన్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఛాలెంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. పాత నమ్మకాలను తొలగించేసి ఏంటంటే మీరు దాన్ని ఇంకా డిఫరెంట్గా ఎలాగా వేరే కొత్త ఆలోచన విధానాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హానెస్టీ. ఒక జర్నల్ ఒక బుక్ అనేది పెట్టుకోండి, అందులో రాయండి. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచించండి. మీరు నాకు ఏవైతే సుఖం కలిగిస్తున్నాయి, నన్ను ఏవైతే నచ్చని పనులు ఉన్నాయి దాన్ని ఒక రకంగా బుక్లో రాయడం వల్ల ఏంటంటే మీరు త్వరగా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలరు. వచ్చి డిస్కంఫర్ట్ జోన్ అని కాకుండా ఒక రకంగా ఎదుగుదల జోన్ అంటే గ్రోత్ జోన్ అని చెప్పచ్చు. ఫర్ వాచింగ్ మై వీడియో. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వేరే వీడియోస్ ఉన్నాయి.